విభజన చట్టం హామీలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారంపై బండి సంజయ్ తీవ్రంగా ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేంద్రంతో కొట్లాడి రాజకీయం చేయాలనుకుంటుందా అని ప్రశ్నించారు. రాష్ట్ర బడ్జెట్ వైఫల్యాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన బండి సంజయ్ 6 గ్యారెంటీలైన మహిళలకు 2,500, నిరుద్యోగులకు 4,000 భృతి, 4,000 ఆసరా పెన్షన్, తులం బంగారం ఊసేది అని ప్రశ్నించారు. 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డులకు కాంగ్రెస్ 420 హామీలకు బడ్జెట్లో నిధులెందుకు ప్రతిపాదించలేదని ప్రశ్నించారు. రుణమాఫీకి 35,000 కోట్ల రూపాయలు అవసరమని చెప్పారని, బడ్జెట్లో 15,000 కోట్లే కేటాయిస్తారా అని ప్రశ్నించారు. ఇక 12,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి 60,000 ఉద్యోగాలు ఇస్తున్నట్లు చెప్పడం హాస్యాస్పదమన్నారు. 12,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి 31,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు. నిన్న 31,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఇస్తామని చెప్పాడు. మళ్ళా 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలు ఇస్తారట. అంటే ఇప్పుడు ఏం చెప్పుకుంటారంటే 30, 60,000 ఇచ్చుకుని చెప్పుకుంటారు. వీటిగా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిండు. మొన్న వాళ్ళకే పోస్టింగ్ లేదు, ఇంతవరకు వాళ్ళకే పోస్టింగ్ లేదు. ఇక 12,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి మీరు 31,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామంటున్నారు. మళ్ళా 90 రోజుల్లో కూడా మళ్ళా 30,000 ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల ఖాళీలు భర్తీ చేస్తున్నారు. మీరు సంవత్సరం లోపల 12,000 కూడా వేయలే. 12,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చారు. సంవత్సరం లోపల 12,000 పట్టుబడి 12,000 ఉద్యోగం వేయని వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఎక్కిస్తారో స్పష్టం చేయాలి.